నమస్తే. బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన నాటి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నుండి నేటి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే వరకు కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు. రాజీవ్ గాంధీ నుండి సోనియా, రాహుల్ గాంధీ వరకు అందరి మన్ననలు పొందిన సీనియర్ నాయకులు 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి సీటు కోసం కానీ పదవి కోసం కానీ పైరవీలు చేయలేదు. చిన్న వయసులోనే స్వతంత్ర అభ్యర్థిగా కైకలూరు శాసనసభ్యునిగా ఎన్నికయి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, 3 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం శాసనమండలి చైర్మన్గా, ఎమ్మెల్సీగా, మంత్రిగా కూడా ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చిన మహోన్నతుడు. కేవలం రాజ్యాంగ పదవులే కాక పార్టీలో కూడా అనేక కీలక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రత్యర్థులపైన, వ్యక్తులపైన నిత్యం వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయాలపైనే విరక్తి పుట్టించేలా చేస్తున్న నేటి రాజకీయ వ్యవస్థలో ఎటువంటి వ్యక్తిపై వ్యక్తిగత దూషణకు పోకుండా అందరి ముందు అజాత శత్రువుగా పేరు పొందారు. 7-10 వయసు దాటిన నేటికి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే నాయకుడు, నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత ఆయనే కనుమూరి బాపిరాజు గారు. మీసాల రాజుగా ప్రసిద్ధి చెందిన పొలిటికల్ లెజెండ్ కనుమూరి బాపిరాజు గారి స్వస్థలమైన ఆకివీడు మండలం ఐబీవరం గ్రామంలో ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర మనం ఉన్నాము. బీసీఎన్ మన నాయకుడు అనే కార్యక్రమంలో భాగంగా ఆయనతో కాసేపు ముచ్చటిద్దాం. బాపిరాజు గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? సరే, ముందుగా మీకు బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం సార్. మన నాయకుడు కార్యక్రమం నేను నాయకుడిని కాదు, సేవకుడిని. ఖచ్చితంగా మీలాంటి సేవకుల్ని మేము ఇవాళ ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అయితే మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. అయితే అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఉన్న వ్యత్యాసం గురించి మా బీసీఎన్ ప్రేక్షకులకు చెప్తారా? బేసికల్గా ఇప్పుడు స్టార్టింగ్ మీరు క్వశ్చన్ ఏం వేశారు, రాజకీయ నాయకుడిగా సంబోధించారు. కాన్స్టిట్యూషన్లో కూడా క్లియర్గా ఉంది ఏమనంటే, ఎవరు గవర్నమెంట్ ట్రెజరీ నుంచి జీతం తీసుకుంటారో వాడు ఆఫీసర్ కానీ, పాలిటిషియన్ కానీ, అటు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా కూడా ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ వాళ్ళతో సహా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కింద లెక్క. మనం పబ్లిక్కి సేవ చేయాలి. జ్యుడిషియల్గా సేవ చేస్తారు, పొలిటికల్గా మనం సేవ చేస్తాము, పార్లమెంటరీ సిస్టంలో బ్యూరోక్రసీ సేవ. ఇప్పుడు ఈ మూడిట్ల కంటే ఎక్స్ట్రా మీడియా వచ్చింది. పూర్వం భారతదేశానికి ప్రపంచంలో ఎక్కడైనా ఈ మూడే చట్టరీత్యా సమాజానికి సేవ చేసేటి కాన్స్టిట్యూషన్ అది. ఇది అధికంగా 4వ స్థానంలో మీరు వచ్చారు. 4వ స్థానంలో మీరు వచ్చి 10వ స్థానంలోకి వెళ్ళిపోయారు మీరు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి విషయాన్ని సమాజానికి తీసుకొచ్చి అందరి విషయాల్ని కూడా సమాజానికి వెలుతురుగా తీసుకొస్తున్నారు. చాలా నా దృష్టిలో చాలా బాధ్యతగలది మీది. నా దృష్టిలో ఏంటంటే ఇటువంటి దాంట్లో కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారనే బాధ నాకు ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మీడియా ఒక్కొక్క పార్టీకి ఐడెంటిఫై అవ్వటం అనేది నేను అంటాం కాదు, వ్యక్తిగతంగా సమాజంలో ఒక ఇంప్రెషన్ ఉంది. ఈ పేపర్ అయితే ఈ పార్టీకి, ఈ టీవీ అయితే ఈ పార్టీకి, అలా రావటం బ్యాడ్ లక్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూడాట్ల కంటే విలువైనటువంటి ఆయుధం అంటే ఒక ఇనువుని కాల్చి సుత్తెట్టి కొడితే దానికి కొడవల అన్ని వేపనలుగా తయారవుతుంది. అది నా దృష్టిలో మీరు ఈ కాల్చి సుత్తెట్టి కొట్టి దాన్ని సరిచేసేటువంటి ప్రాధాన్యత మా ముగ్గురి మీదుగా, మీ ముగ్గురు మా డ్యూటీ చేస్తాం, మా డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా లేదా అన్నదానికి మీరు పర్యవేక్షకులుగా మీరు వస్తున్నారు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే బాధ మట్టుకి నాకు ఉంది. అంటే అందరూ కాదు, ఇన్ ప్రిన్సిపల్ సమాజం అనుకున్న మాట. కాబట్టి నా దృష్టిలో దీనికి ఇంకా మీ ప్రెస్కి ఇంకా దృఢమైనటువంటి ప్రమాణ స్వీకారం మేము పార్లమెంట్లో చేయటం కాదు, అసెంబ్లీలో చేయటం కాదు, జ్యుడిషియరీ వారు ఏమో కోర్టులో చేయటం కాదు, మీరు ప్రమాణం చేసుకోవాలి. ఏమని, మేము పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సమాజానికి సేవ చేయటానికే
మేము ఈ టీవీ పెట్టుకున్నాము, ఈ సమాజ సేవే మా యొక్క ప్రాధాన్యత అని మీరు దైవం ఎదురుగుండా మీరు కూడా ఒట్టేస్తే ఇంప్రూవ్ అవుతుందని నా ఆశ. అయితే ఇందాక మీరు అన్నారు నేను నాయకుడిని కాదు సేవకుని అని చెప్పేసి అన్నారు. మీరు అన్నట్టుగానే మీరు అనేక పదవుల్లో మీ బాధ్యతలు నిర్వర్తించారు. అంటే ఏ పదవిలో మీ బాధ్యత నిర్వర్తించినప్పుడు ఎక్కువ సేవ చేయగలిగాను అని మీరు భావించారు? ఏ పదవిలో ఎక్కువ తక్కువ అని కాదు, పదవి అనేది బాధ్యత కూడినటువంటిది. మనం చేసేటువంటి బాధ్యత గల కార్యక్రమంలో అది నచ్చింది నచ్చలేదని కాదు. మనకు వచ్చినటువంటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా శాసనసభ్యులు కానీ మా పాలిటిషియన్ మాకు ఒక అర్థం ఉన్నాయి. మేము శాసనసభలో పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశిస్తాం, దాన్ని పాస్ చేస్తాం. రూలింగ్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది, కొన్ని సజెషన్ అపోజిషన్ వాళ్ళు ఇస్తారు, అల్టిమేట్గా బిల్లు పాస్ అవుతుంది. కొద్దిగా అనుకూలంగా ఉండొచ్చు, ఇది మొత్తమే మెజారిటీ ఆఫ్ ది లెజిస్లేచర్స్ పార్లమెంట్లో చట్టం ఎర్రవుతుంది. అక్కడ దాకే మా బాధ్యత. తర్వాత మా బాధ్యత ఏంటి? మేము ఇచ్చినటువంటి చట్టం ప్రజల్లోకి వెళ్ళేది బ్యూరోక్రసీ దాన్ని నడుపుతారు. అప్పుడు మేము పాస్ చేసినటువంటి చట్టాన్ని బ్యూరోక్రసీ నడిపే దాంట్లో అందులో వాస్తవంగా ఏది ఉపయోగపడుతున్నది, ఏది ఉపయోగపట్టలేదు అని దానికి పరీక్షించవలసిన బాధ్యత అది. మేము గవర్నమెంట్ని ఇంటర్వ్యూ అవ్వకూడదు, ఆ గవర్నమెంట్ని మేము చేతికి తీసుకోకూడదు. ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి చట్టాన్ని అమలుపరిచే విధానంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మేము ఇచ్చినటువంటి చట్టం న్యాయం జరుగుతున్నదా, అవసరం అవుతుంది. అది మేము అపోజిషన్ వాళ్ళే కాదు, రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ మేము చట్టం పాస్ చేసినా ఆ చట్టం సద్వినియోగపరచది అమెండ్ చేసుకోవాలి. మళ్ళీ మేము పాస్ చేసాం కాబట్టి అవటం కాదు, మేము పాస్ చేసింది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది, సద్వినియోగం కాపాడలేదని మళ్ళీ వాళ్ళు కూడా రివైజ్ చేసుకోవచ్చు. అందుకని మా బాధ్యత ఏంటంటే ప్రజాప్రతినిధులుగా మేము చేసిన చట్టాన్ని అమలుపరిచే విషయంలో చేస్తున్నారా లేదా, చేసే దాంట్లో మీరు సహకరించాలి, అంతేగాని ఇంటర్ఫియర్ అవ్వకూడదు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి మేము ప్రజలకి వారధిగా ఉండాలి, అది మా పాత్ర. అంతేగాని ఇష్టం అనేది కష్టం కాదు, బాధ్యత అనేది మట్టికి మా రెస్పాన్సిబిలిటీ. అది ఆ బాధ్యత నేను చేస్తాను. ఇప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా నియోజకవర్గంలో రైల్వే డబ్లింగ్ గురించి కావచ్చు, లేదా భీమవరంలో పాస్పోర్ట్ ఆఫీస్ గురించి కావచ్చు, వాటిని చూస్తే మీరే గుర్తొస్తారు. సో భీమవరంలో కూడా పాస్పోర్ట్ ఆఫీస్ నిర్మించాలని ఆలోచన ఎలా వచ్చింది? పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఎవరు అడగలేదు. నేను పాస్పోర్ట్ ఆఫీస్ కావాలని చెప్పి ఎక్స్టర్నల్ ఆఫీస్కి వెళ్ళాను, విదేశాంగ శాఖ మంత్రి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఇలా మాకు పాస్పోర్ట్ ఆఫీస్ కావాలంటే రాజుగారు కాకినాడకి పల్లంరాజు గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సు, చాలా ఇంపార్టెంట్ సిటీ అది, దానికే ఇప్పుడు దాకా మాకు ప్రొవిజన్ లేకుండా పోయింది. మీరేమో ఎక్కడో ఒక టౌను, ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా కాకుండా చిన్న టౌన్కి అడుగుతున్నారు, అలా మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కోసం వచ్చారా, పోస్ట్ ఆఫీస్ కోసం వచ్చారా అని అన్నాడు ఆయన ఐఎఫ్ఎస్ ఆయన. అంటే నేను పెద్దగా చదువుకోలేదండి, ఎవరో చెప్పారు విదేశాంగ శాఖ అని చెప్పి అంటే వచ్చాను నేను అన్నాను. అబ్బాయి అలా కాదు, మేము ఇన్స్టాల్ చేయడానికి కాదు, సాధ్యమయ్యే పని కాదు కదా, ఒక 30 ఏళ్ళకు కూడా మీకు వస్తే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అన్నారు. 30 ఏళ్ళకి వచ్చేటట్టు అయితే ఈ వేళకు అప్లికేషన్ పెట్టుకుంటానండి, నేను పెద్దగా చదువు లేదు కాబట్టి ఎలా అప్లికేషన్ పెట్టాలో మీరే నాకు డిక్టేట్ చేయండి అని చెప్పి అన్నాను. నేను చేయటువంటి అని నాకు చదువు లేదు కదండి, దయచేసి చెప్పండి అంటే ఆయనే డిక్టేట్ చేసి లెటర్ చేసి కరెక్ట్ చేసి నాకు ఇచ్చారు. నేను నా లెటర్ హెడ్ కూడా తెచ్చుకున్నానండి, దీని మీద టైప్ చేసి ఇవ్వండి అన్నాను. అని టైప్ చేసి ఇచ్చారు. ఇచ్చిన సంతకం పెట్టి జాయింట్ సెక్రటరీ అని ఆయనకి ఇచ్చాను. నాకు ఇస్తారేంటంటే ఏ మంత్రికి వచ్చినా మీ దగ్గరికి వస్తున్నాను నాకు తెలుసు అండి రాజకీయ అనుభవంలో, కాబట్టి మీకు ఒక కాగితం ఇస్తున్నాను. ఆ కాగితాన్ని నేను తీసుకుని ఆ పెద్ద మనిషి ఇంత ప్రేమగా ఇంత ఇదిగా అడిగాడు కదా అని బ్రీఫ్ కేసులో పెట్టుకుని రొటీన్గా అవుతే అవదని తెలిసి చాలా స్టడీ చేసి ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు తీసుకుని ఆయన దాన్ని ప్రాసెస్ చేసి పెట్టారు నా మీద గౌరవంతో. ఎస్ఎం కృష్ణ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, ఆయన, నేను, చింతామోహన్ గారు, అంటే మేము మన తిరుపతిలో కూడా ఈ యొక్క పాస్పోర్ట్ ఆఫీస్ ఓపెనింగ్కి ఆయన పిలిచినప్పుడు చింతామోహన్ గారు, మినిస్టర్ గారు, నేను, మా అబ్బాయి ఆ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తూ ఉంటే అప్పుడు ఆఫీసర్లు అందరూ, అంటే అందులో ఛాంబర్ ఉంటుంది మినిస్టర్కి, అది వచ్చి
మీరు ఈ తిరుపతిలో చేస్తున్నారు కదా, బాపిరాజు గారిది కూడా మీరు అప్రూవ్ చేస్తే అది కూడా అనౌన్స్ చేద్దాం తిరుపతిలో అన్నారు. అంటే బాపిరాజుని గురించి నేను అడుగుదాం అనుకున్నాను, మీరే జ్ఞాపకం చేస్తున్నారు, సంతోషం అని చెప్పి విమానంలో ఉండగా ఆయన అప్రూవ్ చేశారు భీమవరానికి. ఏంటి ఎక్కడైనా పాస్పోర్ట్ ఆఫీసులో శాంక్షన్ అవుతుంది కానీ విమానంలో శాంక్షన్ అవ్వదు. కన్సర్న్ జాయింట్ సెక్రటరీ, చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసరు, సెక్రటరీ, వాళ్ళ ఆఫీసులు అందరూ వచ్చి ప్రత్యేకంగా అడిగి ఫైల్ సంకలం అంటే ఆయన ఇచ్చిన ఫైల్ ఆయన మనసులో పెట్టుకుని ఏంటి పాస్పోర్ట్ ఆఫీసా పోస్ట్ ఆఫీసా అన్నదాన్ని ఆయన నా మాటని గౌరవించి తీసుకొచ్చి సంతకం పెట్టించి ఇచ్చారు. కాబట్టి తర్వాత ఆ ప్రాసెస్ అయింది. గంగరాజు గారి సమయంలో కూడా ఎక్స్టర్నల్ అఫేర్స్ మీద ఇనాగ్రేట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే బాపిరాజు గారు రాజకీయంలో కొంచెం దూరంగా ఉన్నా సరే ప్రజలు మాత్రం ఎప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఎందుకంటే మేము ఇవాళే చూసాం, అంటే పార్టీలకు అతీతంగా కార్యకర్తలు మీ అభిమానులు కూడా ఎప్పుడు మీ చుట్టూనే ఉంటారు. అయితే 2004 నుంచి 2014 వరకు అటు రాష్ట్రంలో కావచ్చు ఇటు కేంద్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలోనే అధికారంలో ఉంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి కారణం ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి ఎప్పుడు మనం మాట్లాడకూడదు. ప్రజలు సుప్రీం, వాళ్ళు కావాల్సినటువంటి ఎన్నుకునేది బాధ్యత వాళ్ళది. అవకాశం ఇస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి ఇస్తారు కదా. కాబట్టి వాళ్ళ చాయిస్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా లేదా కొద్ది మనం ఇందిరాగాంధీ మాకు ఏం చెప్పిందంటే మన గవర్నమెంట్ ఉందా లేదా మీ సమస్య కాదు, మన గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మీరు ప్రజల పట్ల సమస్యల్ని అది పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా జిల్లాధికారులకైనా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్ళటానికి వారధిగా ప్రజలకి మధ్యన వారధిగా ఉపయోగం. అది కాంగ్రెస్ కార్యకర్తలకు. ఇది మన గవర్నమెంట్ వస్తుందా లేదా మన సమస్య కాదు, కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి సమాజాన్ని సేవ చేయటమే మన డ్యూటీ అంది. ఆ డ్యూటీ మేము చేస్తాం. మా పవర్ ఉందా లేదా, ఎవరి పవర్లు ఉంటే తప్పే ఉంది. ప్రజలకి వాళ్ళు నచ్చితే వాళ్ళు చేసుకుంటారు. మా డ్యూటీ ఏంటంటే ప్రజలకి ఏ గవర్నమెంట్ ఉన్నా సమాజానికి ఆన్సరబుల్, దాని మీద మేము ఒక వారధిగా పనిచేస్తాం అంతే. అదే బాపిరాజు గారికి రాజకీయంలో ఎవరు ఇన్స్పిరేషన్? రాజకీయ ఇన్స్పిరేషన్ అంటే నేను అనేది ఏంటంటే యాక్సిడెంటల్గా నేను పాలిటిక్స్లోకి వచ్చానండి. నేనేం రాజకీయం అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడో నీలం సంజీవ్ రెడ్డి గారి మట్టుకి ఒకప్పుడు నన్ను అంటే భీమవరం నుంచి విజయవాడ దాకా ఆయన్ని కారులో కూర్చి నేను స్వయంగా నడుపుతున్నాను నా ఫియట్ కార్లో, నా పక్కన ఆయన కూర్చున్నా, ఇంకోరు ఎవరు లేరు. మీ ఇద్దరిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక పెళ్ళి అటెండ్ అవ్వటానికి భీమవరం వచ్చారు. అయిన తర్వాత మా తండ్రి గారు ఆయన గుంటూరు వెళ్తా ఉంటే వచ్చి బెజవాడలో మన ఇంటి భోజనాన్ని తీసుకురమ్మని నాకు చెప్పారు. ఆయన తీసుకుని నేను వెళ్తూ ఉంటే రోడ్డు బారు, నా చిన్న వయసే కదా, ఎప్పుడు 50 ఏళ్ళ కింద కదా, ఆ రోడ్లో బాపిరాజు గారు ఫిష్ చేయటం, అలాగా ప్రతి ఊళ్ళో కైకలూరులో, ముదినేపల్లిలో, కంకిపాడులో, అలాగా అన్ని చోట్ల ఆకివీడులో అలా చేసుకుంటే బషార్తులా గారని ఒక ఆయన ఆకివీడులో ఆయన వెళ్తూ ఉంటే ఆయన గుర్తుపెట్టారు. మీ నాన్నగారితో వచ్చాడే నారాయణమూర్తి అని ఒక ఆయన, వాళ్ళని రోడ్డు మీద చూశారు. ఈయన బాపిరాజు గారు కృష్ణమూర్తిరాజు గారితో బాగా ఉండేవారు. అలా గుర్తుపెట్టి సంజీవ్ రెడ్డి ఒక నేషనల్ లీడరు మా నాన్నగారితో వచ్చిన ఇద్దరు మనుషుల్ని రోడ్డు మీద గుర్తుపెట్టి ఆకివీడు అనగానే బషార్తోలాని నారాయణమూర్తి గారిని గుర్తుపెట్టుకున్నారు. అటువంటి స్వభావం అన్నది. అలా తిరుగుతూ ఆఖరి విజయవాడలో మంగళ షాప్ టర్నింగ్ తిరిగితే మంగళ షాపులోంచి కూడా దండం పెట్టాడు నాకు. అన్నాడు, ఇంత 100 కిలోమీటర్ల బార్లో నీకు ఇంత ఏ రాజకీయం లేకుండా ఇంత పాపులారిటీ, ఇంత గుడ్ విల్ ఉంది నీకు, నువ్వు రాజకీయాల్లో పైకి వస్తావు, నువ్వు రావాలి అన్నారు. నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి, నేను అలా వెళ్ళనన్నాను. ఎందుకు లేదన్నాడు. రాజకీయాలంటే అబద్ధాలు ఆడవలసి వస్తుంది, అది అవసరం లేదు నాకు, అందుకని దూరంగా ఉంటానండి అన్నాను. అంటే నవ్వుకుని అన్నారు, అలా కాదు, నువ్వు రాజకీయాల్లో రావాలి, కానీ నువ్వు అబద్ధం ఆడకో, నిజం చెప్పకో, ఇష్యూ వచ్చినప్పుడు మౌనంగా ఉండు అని అన్నారు. అలా అని నవ్వారు. అందుకని చెప్పి సాధ్యం మట్టికి నేను ఏ పార్టీని విమర్శించను. ఎందుకంటే నాకు నేనే ఆత్మవిమర్శ నాకు ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి. అందుకని చెప్పి నేను ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ ఇమీడియట్గా మాట అనటానికి సాహసించను. ఎందుకంటే నా బతికే నాకు తెలియదు. ఒక మనిషిని అంటాం అంటే ఈర్ష్యతోటో లేకపోతే గర్వంతో అంటాం తప్ప వాళ్ళతోటి వాళ్ళ తప్పులు తెలుసుకుంటా నువ్వు ఎంత సమయం గడిపావని ఆయన తిట్టడానికి
ఏ రకమైన అర్హత ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఉంటే సలహా ఇస్తాను, అంతేగాని ఆవేశంగా వాళ్ళ జోలికి వెళ్ళదు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాజ్. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, నేను బాపిరాజు గారు నేను చేశాను, 3 సార్లు చేశాను. ఇప్పుడు రకరకాల మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఇది కంపేర్ చేసి ఇది ఎలా చేస్తున్నారు అలా అంటే ఎవ్రీబడి హ్యాజ్ ది ఓన్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అందుకని చెప్పి నా స్టైల్ నేను చేశాను, కానీ వాళ్ళు ఇలాగా అలా విమర్శించను. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు చేయగలిగినంత చేసుకుంటున్నారు. కాబట్టి నేను దాని జోలికి విమర్శకమంటే వెళ్ళను. ఏమన్నా ఉండుంటే ఆ చైర్మన్ స్వయంగా ఉన్నప్పుడు నేను చెప్తాను. ఆయన అడగకుండా కూడా చెప్పను. అడిగితే ఏంటి రాజు గారు ఎలా ఉంది ఇది అంటే వీలుంటే చెప్తాను, అంతే తప్ప ప్రెస్ రీచ్గా వెళ్ళి వీళ్ళు ఏం చేశారు, మేము ఇలా చేసాం అలా చేసాం. ప్రతివాడికి ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తుంది, ప్రజలు ఇస్తారు అవకాశం, మీరు రూల్ చేస్తారు, మళ్ళీ ప్రజలే తీర్పిస్తారు. అప్పుడు దాకా మనం ఎందుకు మాట్లాడటం, ప్రజలకి వదిలేద్దాం తీర్పుకి అనే స్వభావం అంతకంటే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు టీటీడీ చైర్మన్గా 3 సార్లు పనిచేశారు. అయితే ఇటీవల కరుణాకర్ రెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న సమయంలో ప్రసాదం తయారీ విషయంలో కొన్ని కల్తీ నెయ్యి వాడారు అని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ వార్తలు మీ ప్రెస్ వారు ఢిల్లీ నుంచి అనేక చోట్ల నుంచి ప్రెస్ వాళ్ళు న్యాచురల్గా ఎక్స్ చైర్మన్ నన్ను అడిగారు. కానీ నేను మేము చేసినప్పుడు అటువంటి ఇష్యూ ఇప్పుడు రాలేదు మాకు. ఎందుకంటే మేము క్వాలిటీ అలాగే చేసుకుని కొనేవాళ్ళం, మాకు ఏ ప్రెషర్స్ కూడా లేవు. ఇప్పుడు కూడా అది నేను నమ్మలేదు కూడా. ఎందుకంటే అందులో నూనె నెయ్యికి కక్కుర్తిపడి ఆ దేవుడి దగ్గర ప్రసాదాలు తీసుకునే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరని నాకు. ఎందుకంటే అది నా మనసుకి మట్టి అంగీకరించలేదు. అది జరిగి ఉండదేమో అని విశ్వాసం తప్ప జరిగి ఉందా అనే అనుమానం కూడా నాకు రాలేదు. అయితే మీరు చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశారు, వారితో పాటు పనిచేశారు కూడా. మీ మనసుకి బాగా దగ్గరగా అనిపించిన నాయకుడు ఎవరు? అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అందులో నేను ఒకరిని కంపేర్ చేయను, ఒక రీతిగా. ఇప్పుడు మన డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఆయన మాట కఠినం కానీ హృదయం చాలా గొప్పది. ఏంటి ఆయన చనిపోయినప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పాను, ఆయన స్టేట్స్మెన్, ఏంటి పాలిటిషియన్ కాదు, అది స్టేట్స్మెన్. ఏంటి ఎవరినన్నా ఒక ఆపోజిషన్ పార్టీ వాడిని గౌరవించదలుచుకుంటే కలుపుకుంటే మనస్ఫూర్తిగా కలుపుకునేవాడు, రాజకీయంగా కలుపుకుంటాం కాకుండా. ఉదాహరణ ఏంటంటే అది నేను ఎమ్మెల్యేగా 78లో ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కృష్ణా జిల్లాలో సిపిఎం బాపనాయ్ గారు అని ఒక ఆయన గెలిచారు. కొన్ని మాసాలకి ఆయన స్వర్గస్థులు అయ్యారు. అయితే బై ఎలక్షన్ మా గవర్నమెంట్ స్వీప్ అనమాట, ఎలక్షన్ ఎవరు పెట్టినా గెలిచిపోతారు. కానీ ఆయన ఏమన్నారు, ఆయన భార్యకి ఇచ్చేయమన్నారు, మీ భార్యని పెట్టుకోండి మీరు కంటెస్ట్ చేయనన్నారు. హైకమాండ్ ఇందిరాగాంధీని కూడా ఒప్పించాడు ఆయన. ఏమో ఒక ఎమ్మెల్యే లేకపోతే ఏమో అపోజిషన్ కూడా బలపరాలి మనకి, అందుకని అంతా మనం గెలవడం కాదు అని ఫ్రీగా ఇచ్చేసాడు. అక్కడికి అటువంటి స్వభావం ఎక్కడ వినగలుగుతాం, చనిపోతే అక్కడ ఎలక్షన్కి ఆయన భార్యకి ఇచ్చేయమన్నారు. అటువంటి స్వభావం. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఆయన గౌతలచ్చన్ గారు అపోజిషన్ లీడర్. సైక్లోన్ వస్తే అపోజిషన్ లీడర్ని హెలికాప్టర్లు ఎక్కించుకుని సైక్లోన్ ఏరియాకి తీసుకెళ్ళి ఆయన సలహాలు తీసుకున్నాడు. అంతేగాని ఈయన ఒక్కడే వెళ్ళి ఇచ్చేయటం కాదు, అపోజిషన్ లీడర్కి ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ తీసుకెళ్ళటం జరిగింది. అలాగే ఇంకా విశేషం ఏంటంటే పుచ్చబిల్లి సుందరయ్య గారిని సిపిఎం లీడర్ ఆయనకి డ్రైనేజ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు ఆయనకి, ఒక మినిస్టర్ ర్యాంక్ది చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఏంటి తర్వాత జనతా పార్టీలో ఉన్న ఎంఎస్ సుబ్బరాజు గారికి ఇచ్చారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఒక పదవి ఇచ్చి దాన్ని చేసుకోమని, అటువంటి ఆ లక్షణాలు ఉన్నాయి, చిన్న విషయం కాదు. అది కాకుండా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ మహానుభావుడు మెదక్లో ఆయన ఎంపీగా గెలిచి సెంట్రల్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారు, స్టీల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. అటువంటి ఆయనకి ఎలక్షన్ పిటిషన్ రామచంద్రరావు గారు ఆయన పోటీ పెట్టిన ఈయన ఓట్లలో తప్పు చేశాడు, దొంగ ఓట్లతో ఓటు వేయించుకున్నాడు, లెక్కలు తప్పు చేశాడు అని చెప్పేసి పిటిషన్ పెట్టాడు ఎలక్షన్ కమిషన్కే. అదే కోర్టులో పెట్టాడు. కోర్టు తీర్పులో ఆయన తప్పు చేసినట్టుగా ఆ తీర్పు ఇచ్చారు. కానీ దాని సాక్షులు ఎవరంటే మెదక్ ఎస్పీగా ఉన్నటువంటి పవిత్రన్ అనే వ్యక్తి. ఆయన సాక్ష్యం ఆధారంగానే ఆయన సెంట్రల్ మినిస్టర్ పోయింది.
ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాష్ట్రం కేంద్రం మా చేతిలో ఉండగా ఒక ఎస్పీ తన సాక్ష్యం చెప్పాడు, తనకు తెలిసింది యథార్థం చెప్పాడు, ఆయన సెంట్రల్ మినిస్టర్ పోయింది ఏంటి. అటువంటి నీతి ఆయాల ఎస్పీ గారు ఉంది కాబట్టి చెప్పగలిగాడు. కానీ తర్వాత మళ్ళీ 2 దశాబ్దాలు పోయిన తర్వాత ఆయన మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు చెన్నారెడ్డి గారు. అప్పటికి ఎస్పీ గారు డిఐజీ ఎదిగి పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అంటే నెక్స్ట్ డీజీపీ ఏంటి. డీజీపీ తర్వాత నెక్స్ట్ మోస్ట్ రెస్పెక్టెడ్ పోస్ట్ ఐపీఎస్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. అటువంటి పోస్టులో ఆయన ఉంటే ఇమీడియట్గా సీఎం గారు రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అందరి నోట్లో, అది ప్రెస్లో కానీ ఇంకోటి కానీ అందరి నోట్లో అంటే ఆనాడు ఈయన చేసిన పనికి ఈయన సీఎం గారు తొలి సంతకం ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు అని అన్నారు. అయితే రాజ్భవన్ రాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మొత్తం పర్యవేక్షణ అంతా ఆయనలోనే ఉంటుంది. అక్కడ ప్రమాణ స్వీకారం రాజ్భవన్ అంతా ఫుల్ కంట్రోల్ ఆయనతో ఉంటుంది. ఆయన వెళ్తే పవిత్రన్ను అడిగి రిసీవ్ చేసిన సెల్యూట్ కొట్టగానే, మిస్టర్ పవిత్రన్, నేను సీఎంగా ఉన్నంతకాలం నువ్వు కమిషనర్గా ఉంటావా అని బదులు తట్టాడు. అంటే ద మ్యాగ్నానిమిటీ ఏంటి. అలాగా మన అటువంటి మ్యాగ్నానిమిటీ ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక ఇన్సిడెంట్ చెబుతాను మీకు. రాజర్షి భట్టాచార్య అని కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉండేవారు. జిల్లా పరిషత్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలా జరుగుతాయంటే సుమారుగా 1111 ఓట్లు, 4 ఓట్లు తోటి డిక్లేర్ అయ్యారు పిన్నమనేని కోటేశ్వరరావు గారు. ఆ ఆపోజిషను తెలుగుదేశం మీద గెలవటం జరుగుతుంది. అటువంటి టైంలో దాన్ని స్టాప్ చేసి రీకౌంట్ పెట్టాలనే ఉద్దేశంతో 2 మంత్రుల్ని పంపించారు. కౌంటింగ్ పూర్తి చేయ ముందు అంటే ఎలక్షన్ కౌంటింగ్ జరిగిన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికంటే, ముఖ్యమంత్రి గారు పంపారు, మీరు ఇలాగ ఎలక్షన్ రీకౌంట్ చేయించాలన్నా. మీరు ఇక్కడ ఎలక్షన్ కౌంటింగ్ మెంబర్లు కాదు, మీరు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, మీరు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే యాక్షన్ తీసుకుంటా అన్నాడు కలెక్టర్. పంపేశారు. ఏమండి సీఎం గారు ఇలా అంటున్నాడు, ఈయన మమ్మల్ని బయటికి పంపించేశాడు అనగానే ముఖ్యమంత్రి గారు బెజవాడ కార్పొరేషన్ ఎలక్షన్కి వచ్చారు. ఆయన పక్కన కోటయ్య గారు అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఉంటే ఆయన్ని ఎలక్షన్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి పంపుతున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు ఆయన. ఇలా కవర్ చేయగానే కలెక్టర్ గారితో మాట్లాడి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి ఇలా సీఎం గారు మాట్లాడతారని మీతో అంటే, నేను ఇప్పుడు మాట్లాడను, ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేదాకా మాట్లాడను, పెట్టేయమన్నారు. అంటే సీఎం గారు తెలిసి, ఏమండి మా జాయింట్ కలెక్టర్ చెప్పాడు మాట్లాడటానికి వీలు లేదన్నారు కలెక్టర్. ఏవి అని చెప్పి ఆయనే స్వయంగా ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి రామారావు మాట్లాడుతాను, ఎన్టీ రామారావు మాట్లాడుతాను అంటే సీసీ ఇమీడియట్, సార్ ముఖ్యమంత్రి గారు లైన్లో ఉన్నారు, దయచేసి ఇప్పుడు మాట్లాడనని చెప్పు అన్నారు. ఈయనే అనలే, సీసీతోటే మాట్లాడని చెప్పారు. ఆయన కోపం వచ్చి చాలా డిస్టర్బ్ అయ్యి ఆ కోపం వచ్చి ఫోన్ కూడా నేలెట్ కొట్టేసి వెళ్ళిపోయారని తెలిసింది నాకు. నేను చూడలేదు, తెలిసింది, నాకు తెలిసింది. అంటే కోటయ్య గారు చెప్పారు, ఆ ఆవేశంలో కోపం విమానం ఆశ్రయంలో ఫోన్ కూడా పాల్గొట్టి వెళ్ళిపోయారు కోపాన్ని. అప్పుడు సెక్రటరీ రాఘవేంద్రరావు గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, ఏమయ్యా ఒకసారి మాట్లాడుంటే ఏం పోయేది, బాధపడ్డారు సీఎం గారు అంటే, ఎలక్షన్లో పొలిటీషియన్స్ ఇంటర్ఫీర్ అవ్వకూడదని ముఖ్యమంత్రి గారు కూడా కాబట్టి ఇచ్చేశాను అంటే, అది రేపు కలవాలంటే ఆయన రమ్మని అఫీషియల్గా కవర్ చేస్తే వస్తానని, అంతేగాని నాకు నేను తప్పు చేశాను అనుకోండి, నా డ్యూటీ చేశాను. అటువంటి మనిషిని ఎన్టీ రామారావు గారు 3 సంవత్సరాలు 9 మాసాలు ఉంచాడు. ఏంటి, నేను మాట్లాడతానంటే మాట్లాడనన్న కలెక్టర్ని 3 సంవత్సరాలు 9 మాసాలు ఉంచారండి. ఆ అంటే ఆడు ఆనెస్ట్ కాబట్టి నన్ను అగౌరవపరిచినా కూడా ఆయన ఆనెస్ట్ కాబట్టి ఆ డ్యూటీ ఆడు చేశాడని చెప్పి ఆయన గౌరవించాడండి ఆయన. సో ఇది ఎంతమంది తెలిసింది ఏంటి, అందుకని ఈ మ్యాగ్నానిమిటీ అవసరం మనకే, అర్థమైందా. అంటే కంపేర్ చేసి చెన్నారెడ్డి గారి ఆయన పవిత్రను అలా చేశాడు, ఒక కలెక్టర్ ఇన్సల్ట్ చేస్తే అలా చేశారు. కాబట్టి ఇటువంటివన్నీ మనకు తెలుసుకోవాలి. అలాగే గతంలో పీసీసీ అధ్యక్షత పదవికి చాలా పోటీ ఉండేది. అంటే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను మాత్రమే ఆ అధ్యక్షత పదవిలో ఉంచేవారు. అది ప్రస్తుతం షర్మిల గారు పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఆవిడ అధ్యక్షతన ఎట్లా జరుగుతోంది, ఆవిడ్ని ఆ పదవిలో పెట్టడానికి గల కారణాలు ఏంటంటారు? హైకమాండ్ నిర్ణయం చేసుకుంది, ఆవిడ నేతృత్వంలో పార్టీ బలపడుతుందని విశ్వాసాలు పంపించారు. ఆమెగా
ఆవిడికి ఆ హైకమాండ్ ఇచ్చినటువంటి ఆ హోదాని కార్యకర్తలుగా మీ అందరం ఆవిడ సహకరిస్తే బలపడుతుంది. అంతేగాని మరి ఆవిడ విమర్శ మా నాయకురాలు గడ్డి పరసను పెడితే హైకమాండ్ ఆ గడ్డి పరకనే మేము మా నాయకురాలు అనుకుంటాం. కాబట్టి ఆమె విషయంలో రెండో ఆలోచన మాకు లేదు. ఆవిడ మాటని తూచా తప్పకుండా ఆనాడు ఆవిడ దగ్గర అన్నాను, ఇవాళ మీ ద్వారా అంటున్నాను, మా నాయకుడు మా నాయకురాలు ఎవరైతే వాళ్ళని ఏమైనా ఉంటే 1-to-1 గదిలో మాట్లాడుకుంటాం. అంతేగాని ఈలో మా నాయకురాలు ఒకటే. అందుకని చెప్పి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్. మీ సెకండ్ ఆప్షన్ లేదు మాకు. అయితే కేంద్రంలో మోడీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రభుత్వం ఎలా ఉంది జనం చెప్పాలి. అంతే. నేను ప్రజల సుప్రీం అని చెప్పాను కదా. ఏంటి మొన్న కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్లో కూడా కొద్ది కష్టం అని చెప్పి టాక్ వచ్చింది. వస్తే కూడా చిట్సేవరికి ఆంధ్ర రాష్ట్రం ఓట్లతోటే కదా మన గవర్నమెంట్ నిలబడింది. ఏంటి అంత నేరం వచ్చింది. కాబట్టి పాలిటీషియన్ ఎప్పుడు కూడా ప్రజల్ని చిన్న అంచనా వేయకూడదు. పీపుల్ ఆర్ సుప్రీం అనేది ఒకటి గుర్తుంచుకుంటే మంచిది. అంతే. నేను ఆ గవర్నమెంట్ విమర్శించడం పెద్ద కష్టం ఏం కాదు. అందుకే జనం ఒపీనియన్ మొన్న ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఉండదేమో అన్నంత కంగారు పడ్డారు. పరిస్థితి వచ్చింది, నెక్ టు నెక్ వచ్చింది. వచ్చిన తర్వాత లేకపోతే వన్ సైడ్ పూర్తిగా గెలుతుంది అనుకున్నది, నెక్ టు నెక్ వచ్చి కేవలం ఆంధ్ర వాళ్ళు సపోర్ట్ తోటే గాలి పీల్చుకున్నారు. అది కాబట్టి ప్రజలతో ఒక జాగ్రత్తగా ఉండాలి మనం. అంతే. అలాగే ప్రధాని మోడీ నేతృత్వంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయని ఇటీవల చూసాం. సో వాటిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పోరాటాలు చేస్తుంది? బిహెచ్ఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నెహ్రూ గారు పెట్టినటువంటి ఎఫ్సిఐ కానీ 1968లో ఫుడ్ని అంతా జాగ్రత్త పెట్టుకునే కోసం దాని ముందు విదేశాల నుంచి మనం తెచ్చుకునేవాళ్ళు. మన పండిన పంటని నిల్వ పెట్టుకునేటువంటి అవకాశం లేక పాడైపోయింది. 68లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేడం తీసుకొచ్చి రైతులకి ఎలా ఉపయోగపడిందంటే డైరెక్ట్గా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు కోవడానికి కూడా మనం ఎఫ్సిఐలో అవకాశం ఉంది. అంటే మినిమం రేట్ ఉంటుంది. ఆ రేట్కి రైస్ మిల్లు కొనపోయినా గవర్నమెంట్ కొనుక్కుంటుంది. దానికి అధికంగా ఉంటే రైస్ మిల్లోడు కొనుక్కుంటాడు. అంటే రైతుకి ఇబ్బంది లేకుండా నేనున్నాను, ప్రభుత్వం నీ పంటకి రైతుకి నేనున్నాను అనటానికి ఎఫ్సిఐ పెట్టింది. కాబట్టి ఇవాళ సివిల్ సప్లైస్ వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా చాలా, ఎందుకంటే గతంలో మరి కంపేర్ చేయటం ఎంత భావి నాకు తెలియదు, కానీ గత ప్రభుత్వంలో రైతులకి ధాన్యం తోలితే నెల తరబడి ఇవ్వలేదని చెప్పి ఆందోళన చెందేవారు. ఈనాడు ఇవాళ ధాన్యం తోలితే 48 గంటల్లో డబ్బులు పడేస్తున్నారన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయారు, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో నాకు తెలియదు. కానీ ప్రయారిటీ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. కానీ రైతు పండించిన పంటకే నెల తరబడి ఇవ్వకపోవటం అనేది మట్టి నాకు చాలా బాధ అనిపించింది. కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు తెలియదు కాబట్టి విమర్శించలేదు. కానీ ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఇచ్చిందని సంతోషిస్తున్నాను. అప్పుడు ఎందుకు వాళ్ళ ప్రయారిటీస్ అందులో లేదేమో అనిపిస్తున్నది. అంతే. అంటే ప్రయారిటీస్ తీసుకోవాలి ప్రభుత్వం, కానీ రైతు పక్కనే టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది నా లక్ష్యం. సరే, అయితే 2024 ఎన్నికల్లో అనూహ్య పరిణామాల మధ్య మీ సోదరుల కుమారులు రఘురామకృష్ణరాజు గారు ఉండి అసెంబ్లీ టికెట్ సంపాదించారు. అలాగే వారు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఇప్పుడు ఉపసభాపతిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వారి చేసే పనికి మీరు ఎటువంటి మార్కులు వేస్తారు? నేను చెప్పిన ప్రతి వారికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా మీకు. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ రహితంగా డెవలప్మెంటే ఏమ్గా పెట్టుకుని చేస్తున్నారు ఆయన. నాకు అర్థమైంది అది. ఎందుకంటే నాది ఎప్పుడు కూడా, నా జీవితం ఎప్పుడు కూడా ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే తప్ప ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు, ఒక వర్గానికి కాదు, వర్గరహితంగా పార్టీ రహితంగా సమాజానికి సేవ చేయడానికి ఎదరికి వెళ్తున్నాడు. కాబట్టి అది ఏది రైటా ఏది రాంగా అగైన్ జనమే. మనం దాన్ని జనంలో ఒకటిగానే మనం చూసుకోవాలి. అంతే తప్ప కామెంట్ చేయటం పెట్టుబడి లేని పని. కాంప్లిమెంట్ చేయటానికి హృదయం ఉన్న పని. హృదయం ఉన్నవాడు కాంప్లిమెంట్ చేస్తాడు, ఓపిక లేనివాడు ఈర్చిపడేవాడు కామెంట్ చేస్తాడు.
అందుకని పెట్టుబడి లేని పనులు ఇవి. కానీ మనం బాధ్యత మనిషిగా మాట్లాడితే సమాజానికి మనకు వీలు. ఆవేశంలో ఎవడన్నా తిట్టవచ్చు, మనం తిడితే పానీ లేదో ఆవేశంలో తిట్టాడని అనుకుంటారు. కానీ బాధ్యత మనిషిగా తిట్టినా మెచ్చుకున్నా బాధ్యత మంది. బాధ్యత మనిషి తిట్టినా మెచ్చుకున్నా బాధ్యత మనం వహించాలి. అందుకని తిట్టి హక్కు ఎవడుకుందండి? ప్రజాస్వామ్యంలో తిట్టి హక్కు ఎవడుకుందండి? ఆ హక్కులే మా గాంధీ గారి వీళ్ళందరూ కలిసి మన స్వాతంత్రం తీసుకొచ్చింది. తిట్టుకోకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకడానికే కదా స్వాతంత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటాను, నిజం అదొకటే నా బాధ. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకరికొకరిలో దూషించుకునే భాష అద్దులు దాటిపోయారనే బాధ నేను గుండెలో బాధపడుతున్నాను, కానీ బయట చెప్పుకునేది కాదు. అదే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో నిధులు లేకపోయినా సరే రఘురామకృష్ణరాజు గారు దాతల నుండి నిధులు సేకరించి ఉండి నియోజకవర్గాన్ని పంట కాలువలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వీటన్నిటినీ అభివృద్ధి చేస్తున్నారు, రహదారులు. సో ఆయన మీరు అంతర్గతంగా ప్రశంసించారా? అంత బహిరంగంగానే గౌరవిస్తాను. అంతర్గతంగా అవసరం ఉంది. నేను వెళ్తా ఉంటే ఆ కాలంలో చూస్తూ ఉంటే మా గుర్రపడెక్క మీద నుంచి మనిషి నడిచి వెళ్ళిపోయేవాడు. ఏ గుర్రపడెక్క లేకుండా కాలం నీరు కనపడుతుంది. దాన్ని చూసి కూడా హర్షించి మనస్తత్వం నాకు లేకపోతే అది నా కొడుకని కాదు, అన్న కొడుకు అలా అని కాదు, ఓ శాసనసభ్యుడిగా ఆయన డ్యూటీ చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా పబ్లిక్గానే అభినందిస్తాను. నాకే ఇదేం లేదు, నాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు నాకు. అలాగే ఇటీవల రాహుల్ గాంధీ గారు కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ఆయన చెప్పినట్టుగా ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చింది. సో అయితే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, నాయకులు దొంగ ఓట్లతోనే గెలిచారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు ఆ సద్భావన యాత్ర పియాలని పుట్టినరోజు కాబట్టి సద్భావన యాత్ర చార్మినార్ దగ్గర ప్రధానమంత్రి హోదాలో వచ్చేసారు ఆయన. అప్పుడు సద్భావం కలిగినోడు కాబట్టి మతాలన్నీ కలిసి ఉండాలనేటువంటి పెద్ద మనసు ఉంది కాబట్టి ఆ యాత్ర చేశాడు. అది అమెరికాలో కూడా అభినందించారు. సద్భావన యాత్ర ఓన్లీ రాజీవ్ గాంధీ ఆ సద్భావం కలిగినోడు కాబట్టి ఈ హాజ్ రైట్ అండ్ ద రైట్ పర్సన్ టు డూ దట్ అని అప్రిషియేషన్ అక్కడ కూడా వచ్చింది. ఇవాళ భారత్ జోడో యాత్ర అనేది ఆయన పెట్టారు. మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారి మాటలు ఎక్కడ చూడండి. డెమోక్రసీ మన సమాజం అంతా కలిసి ఉండాలని పార్టీ పరంగా కంటే దేశాన్ని, మన ప్రజల్ని మనందరం కలిసి ఉండాలన్న దానికి ప్రయారిటీ ఇస్తున్నాడు తప్ప పార్టీ పరంగా కార్యకర్తలు మేమందరం చెప్పుకోవచ్చు, అది వేరు సంగతి. ఆయన ఎప్పుడూ కూడా పార్టీ రహితంగా దేశమే ముఖ్యం అంటున్నాడు, మతాలన్నీ కలిసి ఉండాలంటున్నాడు, సమాజానికి మనం అందుబాటులో ఉండాలనుకుంటున్నాడు, ప్రజాస్వామ్యం రక్షించుకోవాలన్నాడు. ఆ పాదయాత్రలోంచి తిరిగి ఈ ఓట్ల కాడికి వచ్చాడు ఆయన. ఈ ఓట్లు కూడా ప్రూవ్ చేశాడు, అంతేగాని ఎలిగేషన్ కాదు, విత్ ఎవిడెన్స్. ఎలిగేషన్ పెట్టుబడి నుండి రవాణా చేయొచ్చు, విత్ దాని ఈ మాట అంటే ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నారు. ఈ మిషన్ ఎలాగా, ఆ మిషన్ ఎలాగా, అమెరికా దేశంలో కూడా ఏ మిషన్లు వాడినప్పుడు ఇక్కడ ఎందుకు వాడుతున్నారు అని ఉంది. అది ఆరోపణే కానీ వివరణ ఎవరికి తెలియదు. ఆరోపణ ఎవరికన్నా అధికారం ఉంది, కానీ వివరణ ఈయన ఆరోపణతో పాటు వివరంగా పర్టికులర్ సబ్జెక్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని స్టడీ చేసి ఆ ఒకే పేరు 4 చోట్ల ఓట్లు అన్నీ రెక్టిఫై చేసుకుని సమాజంలోకి వచ్చాడు. కాబట్టి ఎంత శ్రమపడి ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఇది ఏంటంటే, దేశం, మన డెమోక్రసీ, మన ఓటు హక్కుని వాడుకునే విధానంలో కానీ ఏ రకమైన అధికార వినియోగం ఉండకూడదు అని దాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప నేను ప్రధానమంత్రి అయిపోవాలి, నేను కాంగ్రెస్ వచ్చేయాలి అంటలేదు. మనం అందరం కలిసి ఉండాలి, దేశం బాగుండాలి అండి, ఇటువంటి దొంగోట్లు వేయకూడదు అని ఆ లైన్లో వెళ్తున్నాడు తప్ప వ్యక్తిగతంగా కాదు కదా. సార్, అయితే నరసాపురం ఎంపీ అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించి నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయన చేసే పనితీరు ఏ విధంగా ఉంది? ఆయన బేసికల్గా ఆర్ఎస్ఎస్ వర్కర్ అతను. ఆయనకి ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంటు ఏంటి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వస్తుందని ఎవరు అనుకోలేదు గతంలో. ఏంటి
వాజ్పేయి గారుని అద్వానీ గారు ఇద్దరే ఎంపీలు ఉండేవారు ఈ దేశంలో. అటువంటి ఇద్దరు చివరికి భారతదేశానికి బీజేపీ పార్టీని తీసుకురాగలిగారు. ఏంటి అయితే వాళ్ళు గవర్నమెంట్ వస్తుందని కాకుండా వాళ్ళు ఆర్ఎస్ఎస్లో వర్క్ దాని మీదే చేసుకునేవారు. ఈవేళ అతను కూడా ఆర్ఎస్ఎస్లో ఎప్పటి నుంచో చిన్న వయసు నుంచి గత 30 ఏళ్ళ నుంచి అందులో పనిచేసిన వ్యక్తి. కానీ వాళ్ళకి వర్క్మెన్షిప్ అనేది వాళ్ళకి భాగం అది. కాబట్టి భగవంతుడు ఇవ్వాలి ఆయనకు అవకాశం ఇచ్చాడు, వాళ్ళ పార్టీ అవకాశం ఇచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన బాగా చేసుకోవాలని కోరుకుంటాను అంతే. అలాగే ఇప్పుడు అంటే నియోజకవర్గంలో మీకు మంచి పట్టు ఉంది. సో నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఆయనకైనా సలహాలు సూచనలు లాంటివైనా ఇచ్చారా? నాకు ఆయన అడిగారు తప్పనిసరిగా. నేను తప్పనిసరిగా బాపిరాజు గారు మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను, ఈ అన్నపూర్ణమ్మని మిమ్మల్ని కూడా కలుసుకుంటాను, మీ ఆశీస్సులు కావాలి అన్నారు. అంటే ఏంటంటే సలహా కావాలని, అంతే కదా. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆ ఆలోచనలో ఉన్నారు. గతంలో కూడా మరి ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నప్పుడు కూడా నాతో ఒక స్నేహభావం ఉండేవారు. ఏ పార్టీ అయినప్పుడు మన రామానాయుడు ఉన్నాడు అనుకోండి, మొన్న వెళ్ళి వచ్చి అనుకోండి, అలాగే అలా స్నేహంగా ఆయనే ఉన్నాడు. బాపిరాజు గారే నా స్ఫూర్తి అన్నాడు. ఏంటి ఇవాళేమో ఇంటిని గడప గడపకే అంటున్నారు, గత గవర్నమెంట్లోని ఈ గవర్నమెంట్లో గడప గడపకి వెళ్ళమంటున్నారు. గడప గడపకే నడిపినోడేమో ఆయనే నా స్ఫూర్తి అన్నారు. గడప గడపకే తిరిగింది ఈ భారతదేశంలో తొలిసారిగా ఒక ఎమ్మెల్యేగా కైకలూరులో 1978లో. దానికి ముందు ఎప్పుడైనా ఈ చరిత్రలో గడపటి గడపకి ఓటు అడిగినటువంటి విషయం భారతదేశంలో ఎక్కడా లేదు. గడప గడపకి తీసుకుంది కైకలూరు ఇండిపెండెంట్గా పెట్టినప్పుడు నేను స్టార్ట్ చేశాను. గడప గడపకి ఓట్లు అడగటం కాదు, గెలిచిన తర్వాత గడప గడపకి తిరిగాను. గెలిచిన తర్వాత గడప గడపకి ఓటు అడిగింది స్టార్టింగ్ నేనే, తర్వాత గెలిచిన తర్వాత గడప గడపకి తిరిగింది నేనే. పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా నర్సపూర్కి ఇక్కడ కూడా అనేక గ్రామాలు గడప గడపకి తిరగటం జరిగింది. 100కి నా ఉద్దేశం ఏంటంటే సమాజానికి గడప గడపకి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యల్ని వాళ్ళు ఫ్రీగా చెప్పుకుంటానికి, మన కళ్ళతో చూసి దాన్ని చేసుకుంటానికి నేను ఐడెంటిఫై చేస్తాను అన్నమాట. నడుచుకుంటా ఈ ప్రాంతానికి ఏది అవసరం అని. అలాగే దీనికి ఇది డబ్లింగ్ వెరిఫికేషన్ అవసరం, పాస్పోర్ట్ ఆఫీస్ అవసరం. ఏంటి కాలువలో మురికాలలో నేను అలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేయించుకునే అవకాశం ఎందుకు తిరిగాను. కాబట్టి అటు మన కాళీపట్నంకి నీళ్లు మోటార్ సైకిల్ మీదో బస్సుల మీదో డబ్బాల మీద తీసుకెళ్ళే భీమవరం నుంచి. ఎందుకంటే భీమవరం నుంచి చివరి దాకా కాళీపట్నం దాకా ఎక్కడ మంచినీళ్ళు ఉండేవి కాదు వాళ్ళకి. ఇటు లోసర్ దాకా నీళ్ళు ఉండేవి కాదు. కాళీపట్నం దాకా అంటే కాలువన్న వెళ్ళేది, యువతల పక్కన నీరు ఉండేది కాదు, పొల్యూటెడ్ నీరు. అటువంటి అన్నిటికీ కూడా 100 కోట్లు శాంక్షన్ చేయించి కాలువ నిర్మించి ఇవాళ కాళీపట్నం కాలువ చివరి దాకా నీళ్ళు వెళ్ళలేదంటే పక్కనే సిమెంట్ గోడలు కట్టించి అలాగా ప్రతిదీ కూడా పేరుపాలెం దాకా కాలువలకి అక్కడ భుజంగరావు గారు ఆడు చెప్తే ఆడ ద్వారా అక్కడ కాలువలు చేయించి ఇటువంటి డెవలప్మెంట్ అంటే నాకు ఇంట్రెస్ట్. పార్టీ రహితంగా నాకు అందుకని ఇవాళ రఘురామకృష్ణరాజు గారు పార్టీ రహితంగా చేస్తున్నాడు. నేను చాలా గర్వపడుతున్నాను. అయితే ఎప్పుడూ కూడా గుబురు మీసాలతో ఉండే బాపిరాజు గారు వెంకటేశ్వర స్వామికి ఒక షరతు పెట్టి మరీ తలనీలాలు మీసాలు సమర్పించారు. ఆ తర్వాత చాలామంది బాపిరాజు గారిని గుర్తుపట్టలేదు కూడా. సరే ఆ సంఘటన చెప్తారా? ఇప్పుడు షరతు దేవుడి దగ్గర షరతు ఏముంటుంది ఏంటి? నేను మన రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ తిరుపతిలో జరిగింది. ఆ మీటింగ్ ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నటువంటి నామాలు కనపడుతున్నాయి. నామాల దేవుడు ఎదురుగుండా కనపడినప్పుడు నా మిత్రుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని స్వామి నేను కోరుకుంటున్నాను, నా నీలాలు నేను సమర్పించుకుంటాను, ఆ మహానుభావుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయమని కోరాను పబ్లిక్గా. అయితే అక్కడ ఇంకో కండిషన్ ఏం పెట్టానంటే స్వామి ఆయన క్యాబినెట్లో మట్టి నేను పనిచేయను. ఎందుకంటే నేనేదో నా స్వార్థం కోసం అన్నట్టు కాకుండా రాష్ట్రానికి ఆయన అవసరం అన్నాను తప్ప నేను ఆయన క్యాబినెట్ ఉండటానికి కాదని ప్రతి విషయం క్లారిటీ ఉంటుంది. అది అందుకని చెప్పి అక్కడ క్లారిటీగా ఓపెన్గా చెప్పాను. అది ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇటు మీసం తీసుకుంటానని కలర్ ఫోటో వేసాడు జ్యోతిలో, నాకు మిగతా నాకు గుర్తులేదు. అతను క్యాబినెట్లో పని చేయనని కూడా ఆయన రాశాడు. అందుకని అంత స్వచ్ఛంగా
క్లారిటీగా రాశాడు జ్యోతి ఆయన. అంటే కాబట్టి నేను ఎవరినన్నా గౌరవించానంటే ఆశించి గౌరవించను, వాళ్ళలో ఉన్న నిజాయితీని గౌరవించాను తప్ప నా స్వార్థం కోసం నేను ఒక నాయకుడిని నాకు వర్గం లేదు. మా పార్టీలో కూడా నేను విజయభాస్కర్ రెడ్డి మనిషిని కాదు, రాజశేఖర రెడ్డి మనిషిని కాదు. అది అందరం అయితే రాజశేఖర రెడ్డి గారికి కొలీగ్గా ఉండేవాడిని, చంద్రబాబుని కలిసి ఉండేవాళ్ళం. కానీ నాకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వే నాకు ముఖ్యం తప్ప, అంటే ఇందిరాగాంధీ ఆ కుటుంబం అంటే నాకు ఇష్టం అంతే తప్ప, మళ్ళీ కుటుంబం అంటే గౌరవం తప్ప మళ్ళీ వర్గం కాదు అక్కడ. నేను ఏ రాజకీయ నాయకుడికి వర్గంలో సభ్యుని కాదు. నేను కాంగ్రెస్లో సభ్యత్వం, కాంగ్రెస్లో ఎవరి నాయకుడు ఉంటే ఆయన గౌరవిస్తాను. ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా మీరే దగ్గరుండి ఆమెని ప్రొటెక్ట్ చేసిన సందర్భం అయితే ఉంది. సో ఆ సందర్భం గురించి చెప్తారా? నేను ప్రొటెక్ట్ చేసింది కాదు. ఇందిరాగాంధీ 1977లో ట్రైడల్ ఎఫెక్ట్ దివితాలుగాకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ అందరూ కూడా అలా వచ్చి వెళ్ళి ఉన్నారు. ఇందిరాగాంధీ కూడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా ఆవిడ కూడా రావాలనుకున్నది. వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు దాని విషయంలో ఆవిడ నాకు చెప్పకుండా వచ్చింది కాబట్టి ఎవరో సరోజిని పుల్లారెడ్డి, దాసర పెరుమాళ్ళు, సి జగన్నాథరావు అని ముగ్గురు ఎవరో పిలిచారు. వాళ్ళు పిలిస్తే వచ్చేసింది, మంత్రులు పిలిస్తే. కాబట్టి నేను ఆ కార్యక్రమానికి నేను సుముఖంగా లేనని చెప్పి ఆయన కోపం వచ్చింది. అంటే ముఖ్యమంత్రిగా ఒక మాట నాకు చెప్పుంటే నేను అరేంజ్ చేద్దాను కదా, వీళ్ళు ఆపోజిట్ వర్గం విధిన దాంట్లో ఆపోజిట్ వర్గంగా తీసుకొచ్చారని కోపం వచ్చింది ఆయన ద్వేషం కాదు. నేను చెబితే నేనే భుజాలను వేసుకున్నాను కదా, వాళ్ళ ద్వారా రావటం ఏంటి, ఇక్కడ రాజకీయం ఏంటి, ఇక్కడ వరదల్లో రాజకీయం ఏంటి అని కోపంలో పడ్డా. ఆయన తప్పేం కాదు. అయినప్పటికీ ఆయన వచ్చినప్పుడు ఏ రకమైన అరేంజ్మెంట్ చేయకపోవటం మటుకి బాధ అనిపించింది. సరే నాకు కౌరు అందింది. అందులోకి నేను బెజవాడలో కృష్ణాబారెడ్డి దగ్గర రిసీవ్ చేసుకున్నాను. ఓపెన్ కారు, షెవర్లే కారు నేనే డ్రైవ్ చేశాను. నేను ఆవిడ్ని నా కారులో పక్కన కూర్చోబెట్టుకుని నేను నా రివాల్వర్ పిస్టల్ ఉంది నాకు, లండన్ది, 9 షాట్స్ ఉంటాయి దానికి, అది లోడ్ చేసుకుంటుంది ఎప్పుడు. అది డాష్ బోర్డ్ మీద పెట్టి ఎందుకంటే ఏ అరేంజ్మెంట్లు లేవు కదా, ఏమన్నా జరుగుతుందేమో అని ఆందోళన ఉంది పాపం. వాళ్ళందరూ తెలంగాణ మంత్రులు, ఇక్కడ ఐడియా లేదు వాళ్ళకి. అందుకని ఏమవుతుందో ప్రోగ్రామ్ వెబ్సైట్లో ఉంది, దారి తెలియదు మనకి, రూటే లేదు వాళ్ళకి అని కంగారు పడితే నేను ఉన్నానని చెప్పి నడుపుకుంటా బందర్ తీసుకెళ్ళి, బందర్ నుంచి అక్కడ తీసుకెళ్ళి మొత్తం బెదవాడ అన్నీ నేనే నడుపుకుంటా తీసుకొచ్చాను. అయితే ఆవిడ నన్ను ఏముందంటే నేను మోడర్న్ రాబిన్ హుడ్ అని నా దగ్గర జుట్టు గిట్టు చూసుకొచ్చి మోడర్న్ రాబిన్ హుడ్ అని అందామున్న తల్లి. తర్వాత కూడా ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీకి పరిచయం చేసి మన కార్యక్రమంలో ప్రత్యేకంగా నన్ను రిసీవ్ చేసుకుని తన పిస్టల్ తీసుకొచ్చి నాకు సెక్యూరిటీ ఇచ్చి ఇలా చేశాడు అని చెప్పేసి పరిచయం చేసి కుటుంబ సభ్యుడిగానే నన్ను భావించింది మా తల్లి. అయితే మీ స్వగ్రామైన ఐభీమవరంలో వేద పాఠశాలను నిర్మించారు. అలాగే మీరు అనుకున్నట్టుగానే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చి పాఠశాలను ప్రారంభించారు. అయితే పాఠశాల పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇది వాస్తవంగా తెలుసుకుంటే ఈ బాధ పాఠశాల తీసుకొచ్చింది నేను కాదు. సంకల్పం అన్నపూర్ణది, అనుగ్రహం భగవంతుడిది. శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి పరమాచార్య 3.5 దశాబ్దాల ముందు ఆయన, అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు రాజు అంటే నీవు అధికారం వచ్చినప్పుడు 3 పనులు చేయి. వేదాన్ని పోషించు, కొత్త గుళ్ళు నిర్మించుకో, పాత గుళ్ళని పునర్నిర్మాణించు, ధ్యాన మందిరాలు నిర్మించు, ఈ కార్యక్రమం నువ్వు చెయ్యి అని చెప్పి నాకు చెప్పారు స్వామి. చెప్పింది నాకు, చేసింది అన్నపూర్ణమ్మ. వాస్తవంగా దైవసాక్షిగా. ఎందుకంటే భద్రాచలం సుమారు 4.5 దశాబ్దాల నుంచి కళ్యాణానికి 2-3 సార్లు తప్ప ప్రతి కళ్యాణానికి వెళ్తున్నాం. అటువంటి కళ్యాణ కార్యక్రమంలో ఉండగా టి సుబ్బరామరెడ్డి తిరుపతి దేవస్థానం చైర్మన్గా మా దేవస్థానం నుంచి భద్రాచలం దేవుడికి వస్త్రాలు ఇస్తాం. ఈవో కానీ చైర్మన్ కానీ ఎవరు ప్రతినిధిగా వస్తారు. దానికి ఆయన సుబ్బరామరెడ్డి గారు వచ్చారు. కళ్యాణ మండపం కాడికి దేవుడిని తీసుకెళ్ళాలి, గుళ్ళోంచి తీసుకొచ్చే సమయంలో మెట్ల మేంచి దేవుడిని తీసుకొచ్చేసరికి కొద్ది సమయం పడుతుంది, 10 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది. దానికి వస్త్రాలు మోసి సుబ్బరామరెడ్డి కొద్ది టైం పడుతుంది కదా అని ఒక కుర్చీ వేస్తే ఇది పక్కన ఇచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
నాతో ఎప్పుడూ సంప్రదించలేదు, వేదం గురించి నాతో ఇప్పుడు మాట్లాడలేదమ్మా అన్నపూర్ణ. డైరెక్ట్గా సుబ్బరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సుబ్బరామరెడ్డి గారు మా ఊళ్ళో వేద పాఠశాల పెట్టుకోవాలి ఉంది, కాబట్టి మీకు స్థలం ఇస్తాము, మీరే కట్టి మీరే పోషించాలి అని అడిగేసింది. ఈ వేద పాఠశాల ఈ ఊళ్ళో ఉండడానికి పెద్ద అవగాహన లేదమ్మా, తిరుపతి దేవస్థానం ఉంది కానీ మిగతా ఇవన్నిటిలో పెద్ద అవగాహన నాకు లేదు, నువ్వు భక్తురాలు అడిగావు కాబట్టి తప్పనిసరిగా ఇస్తాను, రేపు బోర్డు మీటింగ్ ఉంది 6వ తారీఖుని, ఆ మీటింగ్కి మీరు బాపిరాజు గారు వచ్చేయండి, సాయం చేద్దాం అన్నారు. తర్వాత ఇవన్నీ విన్నాను. తర్వాత బోర్డు మీటింగ్ ఉంది, వెళ్ళిపోయాం. వెళ్తే ఆ బోర్డు మేము అందరికీ నమస్కారం పెట్టాను. ఏపీఎన్ శర్మ ఈఓ గారు ఉండేవారు, మా రామరాజు గారు ఇక్కడ బోర్డు మెంబర్గా ఉండేవారు. అందరితో కలిసాం. ఇమీడియట్గా శాఖని ఇచ్చేశారు. శాఖని ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం, కళ్యాణ మండపంలో స్టార్ట్ చేసాం. తర్వాత స్థలాలకు వెళ్ళి కొనుక్కుంటా ఆ మా తల్లి ఎంతో శ్రద్ధగా ఎన్నో మాటలు పడి, ఏంటి నేను కూడా ఎందుకు అంటే మాటలు పడి సేవ చేస్తావు, నీకు ఎందుకు వచ్చిందంటే ఇది మీకు ఉండాలి, ఈ గ్రామం గురించి, మీకు లేకపోయినా నేను మీరు చంపేసినా నేను మానని చెప్పి ఆవిడ పట్టుదలతోటి విశ్వాసంతో పరమాచార మాటను పోషించి తీసుకొచ్చింది. ఇంకా నేను ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చాను అంటున్నారు, నేను తీసుకురాగలను, ప్రెసిడెంట్ని ఎలా తీసుకురాగలుగుతాం? ఒక గ్రామానికి ఒక రాష్ట్రపతి గారు ఒక స్కూల్ ఓపెన్ చేయడానికి రావటం అంటే అది సాధ్యం కాదు. కానీ మా సంకల్పం, ఆయన మహానుభావుడు పెద్ద మనసుతో ఆయన వచ్చారు, భగవంతుడి యొక్క కృప అనుకుని నేను తీసుకొచ్చాను. ప్రణబ్ ముఖర్జీ మా నోటితో అనం, నేను గెలిచాను ఇప్పుడు అనలేదు, నేను ఓడిపోయాను ఇప్పుడు అనలేదు, నేను గెలిపించింది జనం, ఓడించింది జనం, నేను నిమిత్త మాత్రుడిని అంటాను. ఇక్కడ ప్రెసిడెంట్ గారు మేము అడిగాం, ఆ మహానుభావుడు వచ్చాడు, వచ్చినోడు గొప్పవాడు తప్ప పిలిచినోడు గొప్పవాడు అనుకుంటే తప్పు. అక్కడే తేడా వస్తుంది, ప్రతివాడికి ఉన్న గర్వం అక్కడే స్టార్ట్ అవుతుంది. నేను పిలిచాను, ఆయన వచ్చాడు, నేను నామినేషన్ చేశాను, గెలిచాను. నువ్వెవడవయ్యా బాబు, ఏంటి సమాజంలో నువ్వెవడవు అనేది అదొక్కడు గుర్తుంచుకుంటే ఏ ప్రాబ్లము ఉండదని నా నమ్మకం. ఈ వేద పాఠశాల ఇంత సవ్యంగా జరగటానికి అనుక్షణం అన్నపూర్ణ యొక్క శ్రద్ధ భక్తి ఏంటి అలా చక్కగా నడుస్తుంది. ఆ సుబ్బారెడ్డి గారు ఉన్నా, ఇవాళ నాయుడు గారు ఉన్నా, ఒకసారి కృష్ణమూర్తి గారు ఉన్నా, ఏ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా మా యందు ఒక విశ్వాసంతో వాళ్ళు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారని మాటతోటి మాతో మాట కలుపుకుని ఉంటారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఈ బిఆర్ నాయుడు గారిని కూడా ఆహ్వానించాను. ఆయన ನೀವು తప్పనిసరిగా వస్తాను, 5 రోజుల ముందే మీకు నేను వస్తున్నానని డేట్ ఫిక్స్ 5 రోజుల ముందే చెబుతా అన్నారు. ఆయన రాకోసం ఎదురు చూస్తున్నాను. తప్పనిసరిగా ఆయన మా ఈఓ గారు అందరూ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంకా బాగా డెవలప్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. వేదం అంటే అది కేవలం మన గ్రామానికి కాదు, వేదం అనేటప్పటికీ లోక కళ్యాణం కోసం. అందుకని ఆ వేదానికి చదువుకోవటానికి పంపిన తల్లిదండ్రుల పాదాలు దండం పెట్టుకుంటాం. ఈ ఐటీ కాలంలో వేదానికి వాళ్ళ బిడ్డలను పంపారంటే ఇది లోకక్షేమం కోసమే వాళ్ళు చేస్తున్నారని నమ్మకం. ఈ వేదం వల్ల సమస్త లోకానికి ఏంటి ఆ వాతావరణం అంటే వానలో లేని చోట వాన కురిపిస్తుంది, కరువు ఉన్న చోట వాన కురిపిస్తుంది, ఏంటి మనం భారీ వర్షాలు ఉంటే ఆపగలుగుతుంది. వేదంలో అన్ని శక్తులు ఉన్నాయి. ప్రకృతిని కూడా అనుకూలంగా అంటే కష్టాల్లోంచి ప్రకృతిని కాపాడుతుంది. మళ్ళీ ఈ అన్ని ప్రకృతిని కూడా సమాజానికి అనుకూలంగా ఉండేటట్టుగా శాస్త్రం చెబుతున్నది. అటువంటి వేదం ఇక్కడ ఉందంటే ఇది కేవలం మా ఊరికి కాదు, దేశానికి ప్రపంచం. రేపు ట్రంప్ మనసు కూడా మారిపోతుంది వీళ్ళు వేదం గట్టిగా చదివితే. ఏంటి వాళ్ళ మనసులు కూడా మారుతాయి నా విశ్వాసం. ఇది దేశానికి కాదు, యావత్ ప్రపంచానికి, భూమండలానికి, ఏంటి అన్ని సప్త సముద్రాల మీద అన్నింటిలో ఈ వేదానికి అద్దులు. ఇప్పుడు ఐటీ ఎలా ఉంది, మీరు వైర్లు లేకుండా ఎలా మాట్లాడేస్తున్నారు మీరు? అలా ఈ శ్లోకం ఈ ప్రపంచాన్ని శుద్ధి చేస్తుంది. అటువంటి మహాభాగ్యం గ్రామంలో మాకు రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. నిత్యం వాళ్ళ యొక్క పాఠాలు వాళ్ళు నేర్చుకుంటామంటే ఆ స్వరం వినటం అదృష్టం భావిస్తున్నాం. తప్పనిసరిగా వెంకయ్యనాయుడు గారు కూడా ఒకప్పుడు వస్తాను, ఆయాల పాప వచ్చేది వైస్ ప్రెసిడెంట్గా. ఆయన వాజ్పేయి గారి పుట్టినరోజు, బాపిరాజు ఆయన పదవిలో లేరు కాబట్టి ఇవాళ ఆయన పుట్టినరోజుకి నేను లేకుండా వెళ్ళిపోయిన ఇది వస్తుంది. ఆయన ప్రయారిటీ ఆయన ఆరోగ్యం ఇది నాకు ముఖ్యం కదా. ఆయన పలకరించడానికి మరి ఇంకోసారి తప్పనిసరిగా వస్తా అన్నారు. ఎందుకో రాలేకపోయారు. ఇప్పుడైనా మన అన్నపూర్ణతో చెప్పారు, అమ్మ మన ఊరు రావాలి, నేను మాట ఇచ్చాను వస్తున్నాను అన్నారు. తప్పనిసరిగా ఆయన కూడా వస్తారు. ఏంటి ఇంకెంతోమంది మహానాయకులు వస్తారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా
నా పార్టీతో సంబంధం లేకపోయినా మహానుభావుడు. మా కాంగ్రెస్ పార్టీలో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు రానప్పుడు నాకు ఏ పదవి లేకుండా నా గవర్నమెంట్ లేకుండా పెద్ద మంది తీసుకొచ్చి మా రాష్ట్రపతి గారిని గవర్నర్ గారిని తీసుకొచ్చి చేసినటువంటి మహానుభావుడిని ఎలా మర్చిపోతాను? కృతజ్ఞత కదా. అలాగే మీ సతీమణి అన్నపూర్ణమ్మ గారు నిజంగా అన్నపూర్ణే. ఎందుకంటే ఆవిడ చాలామందికి అన్నం పెట్టారు. అలా కాకుండా వైద్యం నిమిత్తం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ దృష్టిలో ఉన్న వాళ్ళకి ఆవిడ వైద్యం చేయించడమే కాకుండా ఆవిడ క్యారేజ్ కూడా తీసుకెళ్ళి ఇచ్చారు. సో ఆవిడ చేసిన ఆ పుణ్యాత్మురాలు వల్లే ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారని భావించవచ్చా? నిజంగా నేను ఒప్పుకోకపోయినా సమాజం ఒప్పుకోదు. ఒకవేళ నాకు ఏమన్నా ఒప్పుకుంటాను సిగ్గేసినా జనం మట్టుకు ఒప్పుకోరు. ఎందుకంటే జనానికి అర్థమైంది ఆవిడ సెల్ఫ్లెస్ సర్వీసు. ఎందుకంటే ఆవిడ భోజనం పెట్టడం అనేది ఎటువంటి వాళ్ళు పెట్టింది అని చెప్తున్నాను. క్యాన్సర్ పేషెంట్లకి పేదవాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇంజక్షన్లు ఇస్తారు, కీమో ఇస్తారు. ఇచ్చినప్పుడు అన్నం హితం అవ్వదు. కీమో ఇచ్చిన వాళ్ళకి తినబుద్దేదు. అందుకని ఇవి ఏం చేసిందంటే కొద్ది రుచికరమైన తీసుకొచ్చి వాళ్ళని తినిపించింది. అంటే ఈ భోజనం చేయకపోతే కీమోకి బాడీ ఫిట్ అవ్వదు, వీక్ అవుతుంది. అందుకని చెప్పి ఆ వారం రోజులు వాళ్ళకి ఆ భోజనం అది పెట్టి ధైర్యం చెప్పి మాటలు పెట్టి ఆ తగ్గించడానికి కీమో వాడటం కోసం మానసికంగా ఆరోగ్యంగా రెండు రకాలుగా అలా చేసింది. ఆవిడ సెల్ఫ్లెస్ సర్వీస్ తప్ప ఏనాడు తన సర్వీస్ గురించి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఎప్పుడు నిస్వార్థమైన సేవ చేసింది తప్ప. నేను ఒక రోజుని నా మీద ఓడిపోయినా ఒక ఆయన తీసుకొచ్చి ఆదినారాయణ గారిని వైద్యం తీసుకెళ్తే జాగ్రత్తగా చూడన్నా. అదేంటండి ఈ జాగ్రత్త ఏంటి, ఎవరైనా మనకు వచ్చింది వాళ్ళ జాగ్రత్తగా ఈ సపరేట్ ఉండదు కదా అని ఫస్ట్ టైం తిరగబడ్డాను. అలా కాదే బాబు, ఆడు నా మీద పోటీ పెట్టినాడు, ఆడు ఏమైనా ఏ రకంగా తేడా వస్తే నేను అనవసరంగా చేశాను అనుకుంటారు. అంటే అటువంటిది ఏమీ లేదు, మనకి ఎవరు వచ్చినా భగవంతుడు పంపాడు అనుకుంటాం, సేవ చేద్దాం. అటువంటి నిస్వార్థమైన సేవ చేసిన మూలనే నేను మనసా వాచ నిజంగా నేను ఇవాళ ఈ రకంగా బతకడానికి, గౌరవంగా బతకడానికి ఆవిడ యొక్క సంపూర్ణమైన సహకారం, ఆవిడ భక్తి శ్రద్ధలే నాకు ఉపయోగపడదు. సార్, చివరగా ప్రస్తుతం మీరు మీ సుదీర్ఘ కాలంలో ఎటువంటి ఒక వ్యక్తిని దూషించడం కానీ అట్లాంటి రాజకీయాలు చేయకుండా చాలా గౌరవప్రద రాజకీయాలు అనేది చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పార్టీ మీద లేదా వ్యక్తుల మీద దూషిస్తున్నారు. సో వాళ్ళకి మీ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? బాధపడతాను తప్ప అందరూ తెలియదు ఏం కాదు కదా. అదే రాజకీయం పార్టీ అయిపోయింది. ఎవరు దూషించగలిగితే ఆడేమో ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలుగుతాడని అని దారుణం మారిపోయింది ఇప్పుడు. అలా నాకు లోపల బాధపడతాను. ఎవరికి సలహా ఇవ్వడానికి నేను సరిపోను. ఎందుకంటే ఇన్నాళ్ళు రాజకీయాలు 5 దశాబ్దాలు చేశాను కదా. అంటే అందరూ కావాల్సిన వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పైగా అలా ఈ పదవి సేవ చేయటానికి ఒక దూషించాలండి అది చాలా దురదృష్టం అనుకుంటాను. నేను బాధ. ఎందుకంటే గతంలో నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఆయన బ్రహ్మాందరెడ్డికి, సంజీవరెడ్డికి, చెన్నారెడ్డికి ఇలా ఒక 5-6 సీఎంలకి ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసి సీఎం దగ్గర ఇప్పుడు ఎస్పీలు ఉంటున్నారు. ఇప్పుడు ఎస్పీలు ఉండేవాడు, ఒక ఎస్ఐ ఉండేవాడు అప్పుడు సీఎంలకి. ఇప్పుడు ఎస్పీని వాళ్ళ కింద డిఎస్పీలు 3 మంది ఉంటున్నారు. ఒకే సబ్ ఇన్స్పెక్టర్. ఆయన ఆ సీఎం ఎస్ఐగా ఉన్నాడు, సిఐ అయ్యాడు, సిఐ డిఎస్పీ దాకా నాకు తెలుసు. ఎస్ఐ డిఎస్పీ అయ్యేదాకా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆడి దగ్గర పనిచేస్తున్నారు. ఎస్వి ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన విజయభాస్కర్ రెడ్డి దగ్గర ఆయన పనిచేశాడు, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన పనిచేశాడు, ఎన్టీ రామారావు దగ్గర పనిచేశాడు, జనార్దన్ రెడ్డి దగ్గర పనిచేశాడు. అని చూడండి, ఒక ఆఫీసులో 4 ముఖ్యమంత్రి దగ్గర ఒకడే. అలాగే చూడండి, 3 ప్రైమ్ మినిస్టర్లు ఒకే సెక్రటరీ. అటువంటి క్వాలిటీ పదవులు ఇప్పుడేమో ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకోండి,
ఆ దగ్గర మొత్తం స్టాఫ్ మారిపోతారు. కలెక్టర్ మార్చేటువంటి కలెక్టర్ ఇప్పుడు ఒకటే చెబుతాం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బెంగాల్ పార్టీ కాదు. ఏంటంటే అది మీ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం. ఈ గవర్నమెంట్ని అందరినీ కనిపెట్టుకుని సేవ చేయండిరా అందే. అంతేగాని తెలుగుదేశాన్ని పార్టీ గవర్నమెంట్ అంటారు దీన్ని. ఈ తెలుగుదేశం నీ పార్టీ నీ బలం అవసరం మళ్ళీ గెలవటానికి, సేవ చేయటానికి ఒక మార్గం నీ పార్టీ, అంతే తప్ప ఈ గవర్నమెంట్ తెలుగుదేశానికి కాదు. కాబట్టే వీళ్ళు అనుకుంటున్నారు, కాబట్టే ఈ పార్టీ వాడిని ఇబ్బంది పెడితే ఆ పార్టీ ఇబ్బంది పెడితే అని చెప్తున్నారు. ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి, ఒకే గవర్నమెంటు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండదు ఇక్కడ, వైకాపా గవర్నమెంట్ ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు. ఆ మబ్బులోంచి బయటపడండి. మీరు ప్రజలకి సేవకులు అని గుర్తుంచుకోండి. మీరు నాయకులు కాదు. మీరు నాయకులు అనుకుంటే వచ్చి ప్రాబ్లం ఇది. ఈ ఫాల్స్ ప్రెస్టేజ్లు మనకు వద్దు. ఏంటి, మీరు సేవకులు. భగవంతుడు ప్రజల ద్వారా కాన్స్టిట్యూషన్ సేవకాన్ని అవకాశం ఇచ్చారు. చేయండి, ఆకర్షణంగా కష్టపడి చేయండి, జనాన్ని వదిలేసేయండి. అంతేగాని ఆ పార్టీని దూషించి ఈ పార్టీని దూషించి సులకన ఉప పార్టీలు సులకన అవ్వకూడదు. అందరు భగవంతుడి దయ వల్ల కాన్స్టిట్యూషన్గా ఎలక్ట్ అయ్యారు. 4 కాలాలు మీరు సుఖంగా సేవ చేయాలని నిండు మనతో కోరుకుంటున్నాను. అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి రిలేషన్ ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న రిలేషన్ కంటే నా కొడుక్కి అనుకున్న రిలేషన్ గొప్పది. నా కొడుకు అంటే రఘురామకృష్ణరాజు కూడా ఆయన క్యాండిడేట్, ఆయన రిలేషను అలాగే ఉండేది. ఏంటి, రాజశేఖర రెడ్డి గారితో ఆల్మోస్ట్ జగన్ నాడు కొడుకు అవుతే ఈయన ముద్దుబిడ్డ. రఘుకృష్ణరాజు రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డగా ఉండేవాడు. జగన్ గారు కూడా అంత స్నేహంగా ఉండేవారు. బ్యాడ్ లక్ ఏంటంటే అలా ఉండవలసింది మధ్యవర్తులు. నా దృష్టిలో మధ్యవర్తులు ఈయన స్పీడ్కి ఏంటి వాళ్ళు మంచి లైన్లో పెట్టుంటే వాళ్ళిద్దరూ అలాగే ఉండేవారు. ఆయన స్పీడ్ని రాంగ్ ట్రాక్ పెట్టారు. ఏంటి, ఈయనేమో కొద్దిగా నాలాగా ఓపిక తక్కువ, కొద్దిగా ఈ మనిషి కొద్దిగా కొన్నినాళ్ళు రాజీ పడ్డం. అంటే మొండోడు. ఏంటంటే మొండితనం అంటే తెలివితేటగా మొండోడు, అంటే మూర్ఖుడు కాదు. మొండోడు అంటే మూర్ఖుడు కాదు. మూర్ఖుడు అంటే వేరు, మొండి మనిషి అంటే కొన్నినాళ్ళు రాజీ పడ్డాయన. ఏంటి, ఆయన ఇంతలా ఆయన కూడా ఉన్నా కూడా నన్ను ఎలా ఆయన చేస్తున్నారని చెప్పేసి నన్ను కాన్ఫిడెంట్లో తీసుకుంటా లేదని దూరం అయిపోయాడు. ఏంటి, అంతే తప్ప వ్యక్తిగతం ఇది కాదు. కానీ అదే మనిషి మా అబ్బాయి కృష్ణ అంటే ప్రాణం. ఏంటి ఒక ఫంక్షన్కి వచ్చి, ముఖ్యమంత్రిగా ఫంక్షన్కి వచ్చి అంత బిజీగా ఉన్నా అన్న కృష్ణ ఎలా ఉన్నాడు అంటారు. అంటే స్వభావం చూడండి, అక్కడ స్వభావం చూస్తున్నాను నేను. నమ్ముకుంటే ప్రాణం ఇచ్చి మనస్తత్వం అతనికి. అమ్మాయి నా కొడుకు పెద్ద లీడర్ కాదు, ఏం కాదు కదా, అంతమందిలో నా కొడుకుని అడిగాడంటే నాకు కృతజ్ఞత ఉండద్దా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కృష్ణ ఎలా ఉన్నాడని 10 మందిలో ఉండగా కేకేసి అడిగినోడు మానవత్వం ఉన్నాడే కదా. ఏంటి, నా దృష్టిలో ఏంటంటే మనం వాడుకునే విధానం అంతే. నా యందు ఎప్పుడూ గౌరవంగా ఉండేవారు. మా రఘుతోటి అంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు సమయంలో కూడా నన్ను ఎక్కడ కనపడినా నన్ను కానీ నా భార్యను కానీ నిండు మనతో పలకరించేవాడు. ఏంట్రా భగవంతుడు ఇద్దరికి కలిపేద్దామని నా కోరిక ఉండేది. కానీ అది నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే మా అబ్బాయి నాకు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ మిగతా వాళ్ళు కొంతమంది అది ఎందుకో ఆయన మనసుని దూరం చేసేసారు. అది మా బ్యాడ్ లక్ అది. ఎందుకంటే రఘు కూడా అలా తగాదా పెట్టుకునే అవసరం లేదు. అలా అందరితో కలిసిమెలిసి మనస్తత్వానికి అది శ్రీనారాయణ రెడ్డితో స్నేహం. అది అంటే ఎక్కడ పెద్దోళ్ళు వాళ్ళు. ఏంటి, రాష్ట్రపతి ఒకటి అంటాడు, ఇది అంటే మీరు చూస్తారు ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి. పాటల్లో ఆడే ఉంటాడు, అన్నిటిలో ఉంటాడు. ఇప్పుడు చిరంజీవితో ఉంటాడు, వీళ్ళతో అన్ని రంగాల వాళ్ళతో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. ఇన్ని రంగాల్లో పరిచయం ఉన్నాడు చాలా అరుదు. ఏంటి, అంత కలిసిమెలిసి బతికి ఒక్క జగన్తో కలలేకపోవటం బ్యాడ్ లక్ అనుకుంటాను అంతే. అని ఇప్పుడు కూడా నా దృష్టిలో అది మర్చిపోబనే మా రఘుని. అది బ్యాడ్ లక్ వదిలేసేయి అంటే. మళ్ళీ రఘు ఆయనకి ఈయన మీద ఉండకూడదు, ఈయన ఆయన మీద ద్వేషం ఉండకూడదు. అది బ్యాడ్ లక్ అనుకుని మర్చిపోయి ఇద్దరు హుందాగా బతకాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను.
బాపిరాజు గారు, ఇంతసేపు మా బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా చాలా సామరస్యంగా సమాజానికి ఉపయోగపడేటువంటి చక్కటి ప్రశ్న వేశారు తప్ప ఏ రాజకీయాన్ని ఇందులో ముడేయలేదు. మీరు రాజకీయంలో ఉన్నా కూడా రాజకీయాన్ని ముడేయకుండా మీరు పెద్ద మనసుతోటి ఒక పెద్ద మనిషిగా నన్ను చూసినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరి బాపిరాజు గారితో బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమం. వచ్చే వారం మరొక నాయకుడితో మన నాయకుడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.